వేసవికాలం రాబోతుంది, తాగునీటి విషయంలో ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా వ్యవసాయానికి? తప్పనిసరిగా అండి. జల్ జీవన్ మిషన్ ద్వారా ఇప్పుడు మొత్తం అన్ని గ్రామాల్లోని ట్యాపులు ఇచ్చేది పవన్ కళ్యాణ్ గారు చాలా శ్రద్ధ తీసుకున్నారు. గ్రామీణ నీటి సరఫరా కింద కేంద్ర ప్రభుత్వం కూడా జల్ జీవన్ మిషన్ కింద మనకు పెద్ద ఎత్తున గత ప్రభుత్వం దాన్ని టోటల్గా ఇగ్నోర్ చేసింది. ఇవాళ ఒకటి ఉభయ గోదావరి జిల్లాలో ఎర్రస్ట్రాయల్ ఈస్ట్ గోదావరి, ఎర్రస్ట్రాయల్ వెస్ట్ గోదావరిలో 7,000 కోట్లతో కార్యక్రమం స్టార్ట్ చేశారు. అది ముందుకెళ్తా ఉంది. ఎక్కడికక్కడ చెరువులు నింపాలి. ఈ సీజన్లో చెరువులు నింపడం ద్వారా రేపు వేసవిలో అప్లాండ్లో మాకున్న రంగంపేట మండలంలో నీటి ఎద్దడి ఎదుర్కోకుండా ఉండడం కోసం చర్యలు, ముందస్తు ప్రణాళికతోనే ప్రతి విషయాన్ని నేను ఆలోచన చేసి ముందుకెళ్తాను. కానీ మంత్రివర్గం పూర్తి స్థాయిలో ప్రజల యొక్క మన్నలు పొందట్లేదని చెప్తా ఉన్నారు. ఈ అంశం మీ దగ్గరికి వచ్చిందా? అంటే మంత్రివర్గం పొందట్లేదు, లేకపోతే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకత మొదలైంది, ఇట్లాంటివన్నీ వైఎస్ఆర్సీపీ ప్రచారం, తప్పుడు ప్రచారం నిర్వహిస్తాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు డ్రైవ్ ఎలా ఉంటుందో మీకు తెలుసు. ఇవాళ ఒక వ్యక్తి నేను 200 పనులు చేశానని వెళ్తే 201వ పని గురించి ఆయన అడుగుతారు. ఆయన అంత దూరదృష్టి, ఆయనకి వర్క్ కల్చర్ ఎక్కువ, విపరీతంగా పనిచేస్తారు. ఆయన పనిచేయడమే కాకుండా ఆయనతో ఉన్న వాళ్ళందరూ పనిచేయాలని అనుకుంటారు. బీజేపీ మీకు బాగా నచ్చిందా? ఇవాళ నాకు క్రైసిస్లో ఒక విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు మ్యాండేట్ ఇచ్చి నన్ను శాసనసభ్యుడిగా నిలబెట్టింది భారతీయ జనతా పార్టీ. తప్పనిసరిగా ఆ విధానాలు నేను అంగీకరించి ఆ విధానాలకు అనుగుణంగా నేను పనిచేయాల్సిన బాధ్యత కూడా నా పైన ఉంది. ఆ విధంగా నేను ఇవాళ పనిచేస్తా ఉన్నా. ఎక్కడున్నా కష్టపడి పనిచేయడం కన్నా ఇష్టపడి పనిచేయడం నా విధానం. నేను రాజకీయాలంటే అనాసక్తిగా వచ్చా, కానీ ఇష్టపడి పనిచేస్తా ఉన్నా. అలాగే భారతీయ జనతా పార్టీలో నీకు కష్టపడే వెళ్ళా, కానీ ఇష్టపడి పనిచేస్తా ఉన్నా. ఇష్టపడి పనిచేస్తా ఉన్నా. మీరు ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబు నాయుడు గారిని అడ్డుకున్నప్పుడు ఆ సందర్భంగా అది చాలా వైరల్ అయింది. చాలా కష్టపడి పాదయాత్ర చేసుకుంటూ వచ్చి మీటింగ్ కండక్ట్ చేశారు. అది కూడా 3 years కంప్లీట్, 3 years కంప్లీట్ అయింది. ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూస్తే ఏమనిపించింది? అది ఆ రోజు అది ఒక తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఒక మలుపు. అప్పటి వరకు కార్యకర్తలు ఒక అభద్రతాభావం, ఒక భయం ఉన్నది. ఒక్కసారిగా అనపత్తిలో కార్యకర్తలు రియాక్ట్ అయిన తీరుతో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరిలో భయం పోయింది, మనోధైర్యం పెరిగింది. తద్వారా తర్వాత చంద్రబాబు నాయుడు గారిని ఎక్కడ అడ్డుకోవడానికి ప్రయత్నం చేసిన అంగళ్ళ కానీ ఇంకో చోట కానీ అన్ని చోట్ల తిరుగుబాటు వచ్చింది. అంతకుముందు సాక్షాత్తు కుప్పంలోనే చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళు అనుకున్నట్టుగా తిప్పి పంపేయగలిగారు. వైజాగ్ నుంచి అయితే అట్లా తిప్పి పంపేశారు. ఒక అనపర్తి విషయంతో మొత్తం రాష్ట్రం అంతా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒక ధైర్యం పెరిగింది. అది చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యే విషయం అండి.